జయ జగజ్జనని తల్లి సృష్టి స్థితి లయకారకులైన అందరికి ఆధారభూతమైనటువంటి జగన్మాత. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబుని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. జయ జగన్మాత, జగన్మాయ. అమ్మా నీవి జగన్మాయలో పెంచేసే తల్లివి. సత్యనిష్ఠుడు అలా కూర్చున్నప్పుడు శిష్యులు గురువుగారు భక్తులు భగవంతుడిని సేవించడంలో భజన అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. భజించడము అంటే ఏంటి, భజన అంటే ఏంటి? తేజస్సుని అడిగింది. గ్రామస్తులంతా కూడా ఉన్నారు. అందరూ కూడా పామరులు అంటే కొంచెం విషయం తెలియని వాళ్ళు. మనం కూడా పామరుడమే. పూర్తిగా జ్ఞానం లేని ఎవరు కూడా జ్ఞాని కాదు. సంపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే జ్ఞానులు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, అనేక మందికి మనకు భారతదేశం అంతా ఎదిగిన అనేక మంది దొరుకుతారు, అనేక రాష్ట్రాల్లో, అనేక భాషల్లో. భజన అంటే ఏమిటి? భజన అనేది భగవంతుడిని సేవించడంలో ఒక భాగం. భుజించడం కాదు. కూర్చొని భుజిస్తూ దేవుడా పెట్టావు, భుజించు, మరి కడుపు నిండా తినేసి గొంతు వరకు పీకల దాకా మిక్కి ఆ తర్వాత బాగా ఇదైపోయి తేపులు రాక అటు ఇటు తిరిగి దొల్లి పొల్లి అలాంటిది కాదు. భజన అంటే భగవంతుడిలా సంతృప్తి చెందాలి, భగవంతుడిని సంతృప్తి పరచాలి అనేటటువంటి అటువంటి తత్వం కలిగిన వాళ్ళు కూర్చొని భగవంతుడి గుణగణాలను చెప్పుకోవడమే భజన. రామచంద్రుడు అనేటువంటి వాడు 16 కళలు ఉన్నవాడు, 16 అభిరుచులు కలిగినటువంటి మాటలు చెప్పగలిగిన వాడు. రాముని మాట నోట వచ్చింది అంటే దానికి సత్యమై ఉంటుంది, నిత్యమై ఉంటుంది, అందులో సంతృప్తి ఉంటుంది, ప్రీతి ఉంటుంది, హితము ఉంటుంది, మితము ఉంటుంది, శక్తి ఉంటుంది, బలము ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ధర్మం కూడా ఉంటుంది, పరిపూర్ణమైన ధర్మం కూడా అన్నమాట. ఇలా చెప్పగలిగిన శ్రీరామచంద్రుడు ఒక్కడే. శ్రీరామావతారంలో నారాయణమూర్తి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుని అవతారం ఎందుకు ధరించాడు అంటే మానవుడుగా ఎలా జీవించాలి, ఇది మనకు అనేక సార్లు చెప్పుకుంటూనే ఉన్నాము. భగవంతుని గుణగణాలు తెలుసుకొని ఆచరించండి. అప్పుడు భగవంతుడు మన అనుగ్రహం ఉంటుంది. సత్యం చెప్పడం ఆయన, సత్యమే ఆయన. సత్యం చెప్పాలంటే ఎంతమంది భయపడతాము, ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతాము? చెప్పడానికి భయం. ఎందుకు? ఒక దుర్మార్గుడు ఉంటే వాడు ఏమన్నా చేయొచ్చు, కత్త కూడా పొడి చెప్పవచ్చు. ఎందుకు? అలాంటి కాలం ఇది కలికాలం. ఆకలి కాలం, చలికాలం వస్తే పోయే కాలం చివరికి. కనుక ఈ విధంగా భగవంతుడి గుణగణాలను స్తోత్రిస్తూ పఠిస్తూ ఒక గురువుగారు చెప్తుంటే అనేక మంది అలా భజన చేయడాన్ని భజన అంటారు. భజించడము అంటే ఆయన యొక్క సంపూర్ణ గుణగణాలను. భగవంతుడు ఎలాంటి వాడు? సర్వ సుగుణాలు కలిగిన వాడు. అంతకంటే ఇంకేం లేదు. సర్వసుగుణ సంపన్నుడు, సర్వ తేజోమయ సంపన్నుడు, సర్వాంతరము వ్యాపించి ఉన్నవాడు, సమధర్మం అందరి పట్ల ఉన్నవాడు. రాముడు చాకలివాడని వాడికి ఒక ధర్మం, తనకు ఒక ధర్మం అనుకోకుండా, అందువల్లనే కదా సీతమ్మను అడవికి పంపాడు మళ్ళా. కాబట్టి ధర్మమే, ఎవరికైనా వర్తిస్తుంది. అలా వర్తిస్తుందా అంటే ఈ కాలం మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ ఆ చెప్పుకోవడంలో కొంతమంది వ్యతిరేకంగా కూడా స్వీకరించవచ్చు. ఏదేమైనా ఇప్పుడు భజన అన్నప్పుడు
కొంతమంది శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష